హెచ్బిఎన్ టీవీకి స్వాగతం. వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్లు పెంచిన కేసీఆర్. అందుకే సంబరాలు జరుపుకోవాల్సింది మేము, పాలాభిషేకం చేయాల్సింది కేసీఆర్ కి అని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సంబరాలు జరుపుకుంటే మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జరుపుకోవాలని, ఎందుకంటే 10 ఏళ్ల పరిపాలనలో రైతులకి అండగా ఉన్నందుకు, దళితులకు దళిత బంధు ఇచ్చి సమాన హోదా కల్పించినందుకు, గిరిజనులకు పోడు భూములు పట్టాలించినందుకు మీడియాకు ఉండేటువంటి స్వేచ్ఛ లేకుండా భయభ్రాంతులకు గురి చేసే విధంగా వివరించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇలాంటి చర్యలు మళ్ళీ ఎప్పుడు కూడా పునరావృతం కాకుండా చూడాలని ములుగు ఎస్పీ గారిని కోరుతూ, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చిండు కాబట్టి సంబరాలైన జరుపుకుంటే అది బీఆర్ఎస్ పార్టీకి చేసుకోవాల్సిన మరి పరిస్థితులు తప్ప రైతులకు వంచినందుకు మీరు సంబరాలు చేస్తున్నారా? రైతు బంధు ఎగ్గొట్టినందుకు చేస్తూ ఉన్నారా? ప్రాజెక్టులను మరి సకాలంలో రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తూ రాజకీయాలు చేస్తున్నందుకు సంబరాలు చేసుకుంటా రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మీ అందరికీ తెలుసు ఎప్పుడైతే ఎన్నికలు అయిపోతాయో గ్రామ పంచాయతీలకు కానీ, మున్సిపాలిటీలకు కానీ, జిల్లా ప్రజాప్రతినిధులకు కానీ ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత రాజ్యాంగ పరంగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎన్నికలు నిర్వహించడానికి వాళ్ళకి మనసు రాదు. 2009 నుంచి 14 మధ్య కాలంలో ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేసినటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కూడా హైకోర్టు ఎన్నికలు పెట్టమని ఎన్నికల సంఘానికి ఆదేశిస్తే తప్ప ఎన్నికలు పెట్టలేనటువంటి పరిస్థితి ఎన్నికలు పెట్టింది. ఈరోజు కూడా అదే పరిస్థితి. ఈరోజు హైకోర్టు తీర్పునిచ్చింది. 3 నెలల లోపల ఎన్నికలు పెట్టమని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి డైరెక్షన్ ఇచ్చింది. అంటే ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వానికి భయమైతా ఉన్నది. ఎన్నికల హామీలు అమలు చేయలేదు. 6 గ్యారెంటీలు, 420 హామీలు తుమ్మలో దొక్కింది. కాబట్టి ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రజలు ఎన్నికల రూపంలో, ఎన్నికలు పెట్టినప్పుడు ఓట్ల రూపంలో మాకు బుద్ధి చెప్తారు. కాబట్టి ఎన్నికలు పెట్టకుండా కాలయాపన చేస్తే బాగుంటుందనేటువంటి దురుద్దేశంతో చేస్తే చివరికి ఈరోజు కోర్టులు ఇంటర్ఫేర్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఒక ఈ విషయంలోనే కాదు, అనేక పాలనాపరమైనటువంటి అంశాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి కూడా అనేక కోర్టులలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి తీర్పులు వచ్చినాయి. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తే బాగుంటుంది తప్ప ఎంతసేపు వీధి రౌడీలాగా మాట్లాడి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను డైవర్షన్ చేయడం కొరకు ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. గోదావరి నదీ జలాలను సద్వినియోగం చేసుకోవాల్సినటువంటి అవసరాన్ని మర్చిపోయి ప్రభుత్వం మీద, కేసీఆర్ గారి మీద అక్కర్స్ ఉంటే వేరే రకంగా చూపెట్టాలి. కానీ ఈరోజు గోదావరి నీళ్లను బంకిచర్లకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే కేసీఆర్ వల్లనే అయిందని చెప్పి ఈరోజు ఒక కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హరీష్ రావు గారు మొన్న ఛాలెంజ్ చేసిళ్ళు, మీ మీడియా మిత్రులు ఎవరు అడిగితే మీరు ఎక్కడ విధంగా చర్చ పెట్టినా నేను రావడానికి సిద్ధమున్నాను. మళ్ళీ నేను అసెంబ్లీలో తెలుసుకుందామంటాడు. ఏం తెలుసుకుంటాడు? అసెంబ్లీలో ఈయన మాట్లాడినటువంటి మాటలు, ఈయన వివరించినటువంటి తీరు ప్రజలు చాలా నిశ్చింతగా గమనిస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు, మీకు ప్రజలు యాక్సిడెంటల్గా ఒక అవకాశం వచ్చింది. నువ్వేమీ అనుభవం ఉన్న నాయకుడివి కాదు, నీకేం పెద్ద పరిపాలన అనుభవం ఓ మంత్రి చేసినోడు కాదు. ఏదో యాక్సిడెంటల్గా నీకు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా వాళ్ళందరినీ కాదు నీకు అవకాశం వచ్చింది. ఇప్పటికైనా ఏడాదిన్నర సమయం అయిపోయింది. నీకు ఉన్న 3.5 సంవత్సరాల సమయంలోనైనా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయి, జనరంజకమైన పరిపాలన చేయి. అప్పుడు ప్రజలు నిన్ను తప్పకుండా మంచి చేస్తే గొప్పవాడంటారు. ఇప్పుడు ఇచ్చిన అవకాశాన్నే పోయి ఎప్పుడు మాట్లాడినా 10 ఏళ్ళు మేము ఉంటామని చెప్తాడు. అరే ఇచ్చిన 3.5 ఏళ్ళు చక్కగా చేయను. అసలు ప్రజలు ఇప్పటికీ పశ్చాత్తాపడుతూ ఉన్నారు. ఎందుకు వేసినమైన కోర్టు, ఎందుకు ఈ ప్రభుత్వాన్ని అధికారంలో వచ్చినామని ఓ రైతుని అడిగినా, ఒక యువకుడిని అడిగినా, ఒక మహిళని అడిగినా అందరినీ మోసం చేసినావు కదా. నువ్వు మోసం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా ఈ రాష్ట్రంలో? నిరుద్యోగ యువకులకు చాలా హామీలు ఇస్తే ఇప్పుడు దాని గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకుంటూ పాలాభిషేకాలు చేసుకున్నారు. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ అధినేతను
సూటిగా ప్రశ్నిస్తున్న ఒక రైతుగా ఎందుకు సంబరాలు జరుపుకుంటున్నాను? సంబరాలు జరుపుకోవడానికి ఏమైనా అర్థం ఉందా? నువ్వు ముఖ్యమంత్రి కాకుండా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వరంగల్ డిక్లరేషన్లో చెప్పినటువంటి అంశాలు ఏంటి? దాదాపు సంవత్సరాల కాలం అయింది. అందులో ఎంతవరకు నువ్వు అమలు చేసినావో సూటిగా సరే ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతాను. రైతు బంధు 15,000 రూపాయలు ఇస్తానని 12,000కు తగ్గించి మధ్యలో ఒక రైతు బంధుని ఎగ్గొట్టి మొన్న 4 ఎకరాల వరకు ఇచ్చి ఎన్నికలు రాబోతాయి, తప్పనిసరి పరిస్థితి, కోర్టు ఇంటర్ఫేర్ జరుగుతుంది, ఇక తప్పనిసరి పరిస్థితులలో ఎన్నికలకు ఎదుర్కోవాలి కాబట్టి ఈరోజు రైతు బంధు ఇచ్చి సంబరాలు జరుపుకుంటా ఉన్నాం. అసలు సంబరాలు జరుపుకోవడానికి ఏమన్నా అర్థం ఉందా? 2 లక్షల రుణమాఫీ చేస్తానని ప్రగల్భాలు పలికినోను. ఎంతమందికి 2 లక్షల రుణమాఫీ జరిగింది? 2 లక్షల రుణమాఫీ ఒక నవ్వులాట అయిపోయింది. ఇప్పటికీ చాలామంది రైతులకు రుణమాఫీ 2 లక్షల రూపాయల రుణమాఫీ కాలేదు. అంతేకాకుండా కేసీఆర్ గారు ఒక రైతు కుటుంబం ప్రమాదవశాత్తు లేకపోతే సహజ మరణం అయితే అండగా ఉండాలని ఆ రోజు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని ఇస్తే ఇప్పటికీ ప్రభుత్వం ప్రీమియం కట్టలేనటువంటి నిస్సాయ స్థితిలో ఉండి ఆ స్కీమ్ను ఎత్తేసే స్థితిలో ఉంది. అందుకే రైతు సంబరాలు జరుపుకునేది. రైతులు ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే దొడ్డు వడ్లకు సన్న వడ్లకు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నాం. ఎన్నికలు కాగానే 500 రూపాయలు దొడ్డు వడ్లు లేదు, సన్నాల కన్నా సన్నాయి నొక్కినాం. ఇప్పటికీ చాలామంది రైతులకు ఆ బోనస్ డబ్బులు పడలేదు. రైతులు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురి అవుతూ ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రైతులకు మోసం చేసినందుక మీరు రైతు సంబరాలు జరుపుకోవాల్సిన అవసరం ఉందని రైతుగా ప్రశ్నిస్తున్నారు. కాబట్టి మీరు రైతుల గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కును కోల్పోయిళ్ళు. రైతులు సంబరాలకు జరుపుకోవడానికి మీకు ఎలాంటి అవకాశం లేదు, అర్హత లేదు అనే విషయాన్ని గుర్తెరిగితే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుతున్నాం. రైతు నాయకుడు అంటే కేసీఆర్, రైతు బాంధవుడు అంటే కేసీఆర్. రైతుల యొక్క దీర్ఘకాలిక ప్రయోజనాలను ఆశించి ప్రాజెక్టులు కట్టింది కేసీఆర్. కానీ మీరు చేస్తున్నది ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు ఈ రాష్ట్రానికి ఒక సంజీవిలా, ఒక జీవనధార ప్రాజెక్టుగా కడితే ఒక చిన్న పిల్లర్లో ఫ్రాక్చర్ ఒక దానికి కుంగిపోతే ఇప్పటికి 1.5 దాటిపోయింది మీరు అధికారంలోకి వచ్చి. అపసోపాలు పడుతూ ఉన్నారు మీరు. నీళ్లు పంపింగ్ చేయకుండా ఈ ప్రాజెక్టు నిరుపయోగమైందని చూపెట్టాలనే ఒక దురుద్దేశంతో ప్రాజెక్టుకు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టలేదు, కానీ 1,00,000 కోట్ల అవినీతి అయిందని చెప్పి గతంలో గ్లోబల్స్ ప్రచారం చేసింది మీరు. సాక్షాత్తు రేవంత్ రెడ్డి మామ పద్మారెడ్డి చెప్తా ఉన్నాడు, ఈ తెలంగాణకి ఇది ఒక సంజీవ్ లాంటి ప్రాజెక్టు, అసలు ఇంత అవినీతి ఎక్కడిది అని చెప్పి ఆయన మామ చెప్తా ఉన్నాడు. కనీసం రేవంత్ రెడ్డికి సోయలేదు. ఇప్పటికైనా రాజకీయాలు పక్కకు పెట్టు, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి, కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టడం కొరకే ఒక కమిషన్ వేసినాం. కమిషన్ వేసి మరి ఇప్పటి వరకు దాదాపు సంవత్సర కాలం అయిపోయింది. ఎక్స్టెన్షన్ మీద ఎక్స్టెన్షన్స్ వస్తున్నాయి, కానీ ఆయనకు అనుకూలమైన రిపోర్ట్ రాదనే ఉద్దేశంతో మరి ఈరోజు కమిషన్ల చైర్మన్ల మీద కూడా ఒత్తిడి చేస్తున్నట్టుగా అర్థమవుతా ఉన్నది. లేదనేది చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మీరు తప్పకుండా ఇచ్చినటువంటి హామీలు అమలు చేసే విషయంలో మీ యొక్క మాట మీద నిలబడాలని చెప్పి డిమాండ్ చేస్తూ మీ ద్వారా ప్రజలందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎన్నికలనేటి రేపు తప్పకుండా హైకోర్టు చెప్పింది కాబట్టి పెడతారు. పెట్టినప్పుడు మాత్రం ఈ ప్రభుత్వానికి కళ్ళు కాచి వాత పెట్టాల్సిన అవసరం ఉంది. మాట తెప్పి ప్రజలు వంచినందుకు ప్రజలు తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని గుణపాఠం చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ ఇంకా చాలా విషయాలనే మళ్ళీ రేపు ఎల్లుండ మిగతా విషయాలు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను తెలియజేస్తూ మీ అందరికీ వచ్చిన మీ మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. జై తెలంగాణ.